కార్తీక పురాణము 10వ అధ్యాయము. అజామిళుని పూర్వజన్మ వృత్తాంతము. జనక మహారాజు వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి ఇలాగ అడుగుతున్నారు. మునిశ్రేష్ఠ, ఈ అజామిళుడెవరు? వాడి పూర్వజన్మం ఎటువంటిది? పూర్వజన్మమున ఏం పాపాలు చేసి ఉండిరి? ఇప్పుడు విష్ణుదూతలు వైకుంఠముకు తీసుకొని పోయిన తర్వాత నేమి జరగను వివరించవలసిందిగా ప్రార్థించారు. అప్పుడు మునిశ్రేష్ఠుడు జనక మహారాజుతో ఇట్లు చెప్తున్నారు. జనక మహారాజా, అజామిళుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారము అజామిళుని తీసుకురావడానికి వెళ్ళాము. అచ్చట విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అటు అజామిళుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. మేము ఇంక చేసింది ఏమీ లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినాము అని భయపడుతూ విన్నవించుకున్నారు. అప్పుడు యమధర్మరాజు, అవురా, ఎంత పని జరిగింది? ఎప్పుడు ఇట్టి విధంగా జరిగి ఉండలేదు. దానికి బలమైన కారణం ఏదైనా ఉండొచ్చని యముడు తన దివ్య దృష్టితో అజామిళుని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని, ఓహో, అది ఆ సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను. అందులోకి గాను విష్ణుదూతలు వచ్చి వాణిని తీసుకొని పోయిరి. తెలిసి కానీ తెలియక కానీ మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. అజామిళుని వైకుంఠ ప్రాప్తి కలిగింది కదా అని అనుకున్నాను. అజామిళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయంలో అర్చకుడిగా ఉండెను. అతడు తన అపురూపమైన అందం చేతను, శ్రీ సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహం దగ్గర ధూపదీప నైవేద్యములు కూడా పెట్టక దుష్ట సహవాసములకు దురలవాట్లకు మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేడట. చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవాడట. ఒకనొకప్పుడు శివాలయంలో పరమేశ్వరుని ఎదురుగా పాదములుంచి పడుకుండేవాడట. ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం కూడా ఉండేదట. ఆమె కూడా అందమైనదొకటి చేత ఆమె భర్త కూడా ఏమీ చేయలేక చూచి చూడనట్టు ఉండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచు ఏదో ఒక వేళకి ఇంటికి వచ్చి కాలం గడుపుచు ఉండేవాడట. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలిసిపోయి, నాకు ఈరోజు ఆకలి మొక్కుటుగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనినట. అందులోకి ఆమె చేదరించుకొనుచు నిర్లక్ష్యంతో కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేదట. అతని వంక కన్నెత్తైన కూడా చూడలేదట. మనసు గలదైన మొగని తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాదాడట. కోపం వస్తే ఇచ్చేస్తారండి ఎవరన్నా, అంతే కదా. ఒక్క బాదాడు అంతే. ఆమె భర్త నుండి చేతి కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసిందట. అతడు చేసింది ఏమీ లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెళ్ళిపోయాడట.
ఇంకా భర్త వెళ్ళిపోగానే ఆమెకి చాలా సంతోషం వచ్చి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చొని ఉందట. ఒక చాకలివాడు ఆ దారిని పోవుచుండెను. అతన్ని చూచి పిలిచింది. ఓయి, నీవు రాత్రి నాతో రతిక్రీడ సల్పుటకు రమ్మని కోరెను. అతన్ని ఆ రాత్రి ఉండమని కోరిందట. అంత ఆ చాకలి, తల్లి, నీవు బ్రాహ్మణ పడతివి, నిన్ను నీచు కులస్తుడిని చాకలవాడిని మీరు విధంగా పిలుచుటకు యుక్తము కాదు. నేనెట్టే పాప పని చేయను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాడట ఆ చాకలివాడు. ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లోన నవ్వుకుందట. అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చనకును కడకేగి తన కామవాంఛ తీర్చమని పరి విధముల బ్రతిమిలాడి ఆ రాత్రి అంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చిందట. ఆ గ్రామ శివార్చకుని దగ్గరికి వెళ్ళి తన కామవాంఛ తీర్చమని పరి విధాలుగా బ్రతిమలాడిందట. ఆ రాత్రి అంతయు అతనితో గడిపి ఉదయాన్నే ఇంటికి వచ్చింది. అయ్యో, నేను ఎంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్తను ఇంటి నుండి వెడలుగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనయ్యి మహా అపరాధం చేసిందని పశ్చాత్తాపం పడిందట. ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదికి తీసుకురావాల్సిందిగా పంపిందట. కొన్ని దినములు గడిచాయి. కొన్ని రోజుల తర్వాత భర్త ఇంటికి రాగానే భర్త పాదాల మీద పడి తన తప్పును క్షమించమని ప్రార్థించిందట. అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించుకొని భర్త అనురాగమునకు పాత్రురాలయ్యిందట. కొంతకాలమునకు శివార్చనకు నెదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుట మరణించిందట. కొంతకాలం అయ్యేసరికి శివార్చనకు చేసిన అతనికి నెదియో వ్యాధి వచ్చి దినదినము క్షీణించుచు మరణించాడట. అతను రౌరవాది నరక కోపమున బడి నానా బాధలు పొంది మరలా నరజన్మమెత్తి సత్యవ్రతుండను బ్రాహ్మణోత్తమునకు కుమారుడయి కార్తీక మాసమున నదీ స్నానం చేసి దేవతా దర్శనం చేసి ఉండుట వలన 7 జన్మల పాపములు నశించుట చేత అజామిలుడై పుట్టాడట. కొంతకాలానికి శివార్చకుడు చేసేవాడు కదండి. అతనికి వ్యాధి సంక్రమించి దినదినం రోజుకి క్షీణించుచు మరణించాడు. అతడు రౌరవాది నరక కోపం పడి నానా బాధలు పొంది మరలా నరజన్మెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానం చేసి దేవతా దర్శనం చేసి ఉండుట వలన 7 జన్మలు పాపములు నశించట చేత అజామిలుడై పుట్టాడట. ఇప్పటికి తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించటం వలన వైకుంఠమునకు పోయెను. తన బిడ్డకి నారాయణ అని నామకరణం చేసుకున్నాడు కదండి. నారాయణ అని ముద్దుతో ప్రేమగా ఆ బిడ్డ అంటే ఎక్కువ ప్రేమ నారాయణ అని పిలుస్తూ శ్రీవారిని కూడా స్మరించాడు. శ్రీవారి నామం కాబట్టి శ్రీవారిని స్మరించటం వలన వైకుంఠమునకు వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుని భార్యగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలయ్యి చనిపోయిందట. ఆ బ్రాహ్మణుని భార్య కూడా కొన్నాళ్లకు జబ్బు చేసేస్తుంది కదండి మన శరీరం. రోగగ్రస్తురాలై చనిపోయింది. అనేక యమదూతలు అనుభవించి ఒక మాలవాని ఎంట జన్మించిందట. అనేక యమయాతనలు అనుభవించి ఒక మాలవాని ఎంట జన్మించిందట. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూచుచుండగా తండ్రి గండమున పుట్టిందని జ్యోతిష్యుడు చెప్పాడట. మాలవాడు శిశువుని తీసుకొని పోయి అడవి యందు వదిలిపెట్టాడట. అంతలోనొక విప్రుడు ఆ దారిని పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమన్నాడట. ఆ బాలికనే అజామిలుడు ప్రేమించిన
పూర్వజన్మ వృత్తాంతమే ఇదియే అని పలికెను. నిర్మలమైన మనసుతో శ్రీహరి ధ్యానింపక, దాన ధర్మములు చేయక, శ్రీహరి కథలను ఆలకించక ఉన్నను కార్తీక మాస స్నాన ప్రభావం వలన ఎటువంటి వారినైనను మోక్షం పొందగలరు. ప్రభావం వలన ఎటువంటి వారైనను శ్రీహరినామాన్ని ధ్యానించాలి, శ్రీహరినామాన్ని స్మరించాలి. అలా చేస్తే మోక్షం పొందుతారండి. కార్తీక మాసం నందు వ్రతములు, పురాణములు, శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖములు పొందగలరు. చదివిన వారికి, విన్నవారికి పుణ్యమేనండి. భగవంతుని నామం ధ్యానించుచు, స్మరించుచు మన పనులు మనం చేసుకుంటూ భగవన్నామాన్ని అలా స్మరించుకుంటూ ఉండాలి. మోక్షప్రాప్తి కలిగింది.